నిన్న జరిగిన పుంగనూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వైసీపీ టీడీపీ నేతలు వరుస ఫిర్యాదులు చేశారు. అయితే వైసీపీ నేతలపై 2 కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలపై 1 కేసు నమోదైంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక టీడీపీ నేత సుహేల్ బాషా ఫిర్యాదుతో వైసీపీ నేతలపై కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. A1 గా ఎంపీ మిథున్ రెడ్డి, A2 గా మాజీ ఎంపీ రెడ్డప్పపై కూడా కేసు నమోదైంది. టీడీపీ నేత ప్రసాద్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 33 మందిపై కేసు నమోదైంది. నిన్న మాజీ ఎంపీ రెడ్డప్ప కారుకు నిప్పంటించిన ఘటనపై కూడా టీడీపీ శ్రేణులు అక్కడ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే రెడ్డప్ప ఇంటికి వచ్చారు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఆత్మరక్షణలో భాగంగా గన్మెన్ కాల్పులు జరిపాడు. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్కి సంబంధించి మనం చూసాం. నిన్న మొత్తం మీద పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో అక్కడ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఏకంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించి ఎంపీ మిథున్ రెడ్డి కార్లను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ రెడ్డప్ప కార్ని అగ్నికి ఆహుతి చేశారు. సో పెద్ద ఎత్తున హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. 33 మందిపై కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ నేత ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి A1 గా ఎంపీ మిథున్ రెడ్డిని చేర్చారు. A2 గా రెడ్డప్పని చేర్చడం జరిగింది. ఇక రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకి 3 టీడీపీ నాయకులపై కూడా కేసు నమోదైంది. ఇక టీడీపీ నాయకులు సుహేల్ బాషా ఇచ్చిన ఫిర్యాదుపై కూడా వైసీపీ నేతల మీద కేసు నమోదైంది. సో మొత్తం మీద 33 మందిని కేసు నమోదు చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు 30 మంది పైన. ఇక మరోవైపు 3 వైసీపీకి సంబంధించిన నాయకులు, 1 టీడీపీ నాయకుడిపై కూడా కేసు నమోదైంది. బూటాలు కూడా వేస్తా ఉన్నాడు వాడు. ఇక పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఇక్కడ ఇంకా కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా వాళ్ళు తక్షణం అక్కడ అన్ని కూడా తమ కనుసైనల్లో అన్ని దృశ్యాలని అటువంటి జరుగుతున్నటువంటి విషయాలను కూడా గమనిస్తూనే ఉన్నారు. సో మొత్తం మీద మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు ఆగ్రహించారు. టీడీపీ నేతలు వైసీపీ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలు రెడ్డప్ప కారుని కూడా అగ్నికి ఆహుతి చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి కార్లపై కూడా రాళ్లు దువ్వి దాడి చేసిన పరిస్థితి కనబడింది. ఇక ఆత్మరక్షణ భాగంగా మిథున్ రెడ్డి యొక్క గన్మెన్ 3 రౌండ్లు కాల్పులు జరిపారు. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ లో కింద బాక్స్ లో మీరు చూస్తున్నారు. అది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇల్లు. ఆ ఇంట్లో దాదాపుగా రాళ్ళు, ఇటుకకు సంబంధించిన ఇటుక రాళ్ళు అన్ని కూడా కనబడుతున్నాయి. పూర్తిగా కూడా చాలా అద్దాలు, ఇతరత్ర సామాగ్రి కూడా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. సో రెడ్డప్ప మీద A2 గా కేసు నమోదు చేశారు. A1 గా మిథున్ రెడ్డి ఉన్నారు. మరొక నాయకుడిని కూడా వైసీపీకి సంబంధించిన నాయకుడిపైన కూడా కేసు నమోదైంది. 1 టీడీపీ నాయకుడు, 3 వైసీపీ నాయకుల మీద కేసు నమోదైంది. మొత్తం మీద ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 33 మంది పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా కూడా అక్కడ పోలీసుల కనుసైనలోనే పుంగనూరు మొత్తం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎస్ లోకేష్, సో పుంగనూరులో ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది? సో కేసులకు సంబంధించి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? నిన్న పొంగనూరులో జరిగినటువంటి ఉద్రిక్తకర పరిస్థితుల పైన, జరిగినటువంటి దాష్టికం పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఒకసారిగా ఎంపీ అక్కడ ఉన్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం, తమ పైన పెట్టినటువంటి అక్రమ కేసులు, తమకు జరిగినటువంటి భూ కబ్జాల పైన ఫిర్యాదు చేయడానికి, తమకు న్యాయం చేయాలని కోరడానికి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే టీడీపీ నాయకులు చెప్తున్నది ఒకటే, మేము కేవలం ఎంపీ మిథున్ రెడ్డిని వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరేటువంటి సమయంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఉండి మొదటగా వాళ్లే దాడి చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తాము కూడా ఆగ్రహించి ప్రతిఘటన నిమిత్తంగా కూడా తాము కూడా రాళ్లు దువ్వాము. ఇదే ఘర్షణ వాతావరణంగా నెలకొంది. బాహాబాహిగా వైసీపీ టీడీపీ శ్రేణులు చేసినటువంటి ఆ దాడిలో
మాజీ ఎంపీ రెడ్డప్ప ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైంది. దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి వాహనాలు 14 పైగా కూడా ధ్వంసమయ్యాయి. అందులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో సహా మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనం కూడా ఉంది. ఆ 2 ఫార్చునర్లు కూడా కీలకంగా పూర్తిగా కూడా ధ్వంసమైపోవడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్పకు సంబంధించినటువంటి మరో స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ దాదాపు ఈ 2 పార్టీల మధ్య ఘర్షణ 9 గంటల సమయం నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగిందని చెప్పొచ్చు. మధ్యలో పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఏం చెప్తున్నా కూడా వినిపించుకోలేనటువంటి పరిస్థితితో పాటు పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందులో పోలీసుల కోసం కొద్దిగా గాయపడినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన అయితే మాత్రం ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ఎంపీ రెడ్డప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి అంటే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 9 మంది టీడీపీ శ్రేణుల పైన కూడా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇరువురు ప్రసాద్ అదేవిధంగా హుస్సేన్ బాషా అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఫిర్యాదు చేయడంతో హుస్సేన్ బాషా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 34 మంది, అదేవిధంగా ప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 33 మంది పైన వైసీపీకి సంబంధించినటువంటి నేతలపైన కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి. ఇందులో ఈ 2 టీడీపీ నేతలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో A1 గా మిథున్ రెడ్డిని, A2 గా రెడ్డప్పని అంటే ఈ ఘర్షణ వాతావరణానికి దారి తీసింది, తలెత్తినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వ్యవహరించింది మిథున్ రెడ్డి అని, పోలీసులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లడం, అక్కడ ఘర్షణ జరగడానికి కారకులైనటువంటి నేపథ్యమో అతనే దారి తీశారని చెప్పి టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే A1 గా మిథున్ రెడ్డిని ఉంచడం, A2 గా రెడ్డప్పను ఉంచడం జరిగింది. మిగిలినటువంటి కార్యకర్తలందరినీ కూడా పొంగనూరులో కంట్రోల్కి వచ్చిందా అంటే ఇటువంటి పరిస్థితి మొత్తం కూడా ఫుల్ స్టాప్ పడినట్టేనాయిక? ఇప్పటికీ కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద కావచ్చు, పొంగునూరులో కావచ్చు అదే వాతావరణమే కనిపిస్తుంది. ఇంకొక అంటే నిన్న ఘటన జరిగిన అనంతరం కూడా 2 గంటల ప్రాంతంలో మధ్యాహ్నము మిథున్ రెడ్డిని హై సెక్యూరిటీ మధ్య వాహనాల ద్వారా పోలీసుల బందోబస్తుతో మిథున్ రెడ్డిని పొంగునూరు నుంచి కూడా పంపించేయడం జరిగింది. సో అక్కడితో ఆగ్రహ జ్వాలలు చల్లారన్నప్పటికీ కూడా తిరిగి మరేదన్నా చిచ్చు రాజుకునేటువంటి అవకాశం ఉంటుందా, తిరిగి వైసీపీ అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి నేతల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతుందా అనేటువంటి ఒక ఊహాగానంలోనే పోలీసులు అయితే మాత్రం ఇంకా పటిష్టమైనటువంటి భద్రతను ఈ కేసులపై రెడ్డప్ప కానీ మిథున్ రెడ్డి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే వారిని ఇక్కడ పొంగునూరు రావడంతో మిథున్ రెడ్డిపై A1 గా కేసు నమోదైంది, A2 గా రెడ్డప్పని చేర్చడంతో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? మనం చూసాం నిన్న మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులను కూడా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆర్టీవీతో మాజీ ఎంపీ రెడ్డప్ప కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ దాడికి అంటే మాజీ ఎంపీ ఇంటికి ఎంపీ రావడం కూడా నేరమా అనేటువంటి చర్యగా ఆయన మాట్లాడాడు రెడ్డప్ప. అదేవిధంగా టీడీపీ శ్రేణులు ఏదైతే తన ఇంటి వద్దకు వచ్చేటువంటి శ్రేణులపైన తాను మొదలుగా మాట్లాడడం జరిగింది, ఏం కావాలి ఎందుకు ఇలా చొచ్చుకొని వస్తున్నారని చెప్పి కూడా అడిగేటువంటి ప్రయత్నం చేశాను. అయినప్పటికీ కూడా తన మాట వినేటువంటి పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు లేరని మాజీ ఎంపీ మీద రెడ్డప్ప చెప్తున్నటువంటి పరిస్థితి. అదే మిథున్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది హేయమైనటువంటి చర్య, రానున్నటువంటి 5 ఏళ్లలో ప్రజలే బుద్ధి చెప్తారు, ఇలాంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు శాంతి భద్రతలకు విఘాతం గురించే విధంగా ఇట్లా కార్యకర్తలపైన ప్రత్యక్ష దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు లోకేష్ యొక్క దాష్టికాలను ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి ఒక రీతి. మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మంత్రి ఏదైతే రామ్ ప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొంగునూరు ఇన్ఛార్జ్ టీడీపీ చల్లాబాబు కూడా మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం ప్రేరేపితమైనటువంటి దాడిగానే చూడాలి, ఖచ్చితంగా ఎంపీ మిథున్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులకి సమాచారం ఇవ్వకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గరికి వచ్చి తాను ఇక్కడ ఉన్నానని చెప్పి టీడీపీ శ్రేణులకి ఒక సమాచారం ఇచ్చి